అంతే. మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా, దాన్ని సంకల్పం అనాలా, పిచ్చి అనాలా? నేనేంటంటే నో అయితే చెప్పకూడదు. మీరు ఏదని అడిగితే చేస్తా అంతే. ఫిజికల్‌గా నాకు కొన్ని భయాలుంటాయి. వర్టిగోనే. డాబా మీద, టెర్రస్ మీద పరిగెట్టమంటే నిల్చోలేను కూడా. ఈ ఈ ఈ మాత్రం హైట్‌లో నన్ను నిల్చోబెడితే కళ్ళు తిరుగుతుంటాయి నాకు. వర్టిగో. అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కానీ, క్రియేటివ్ సైడ్ మీ ఇష్టం. ఓ పాట రాయమంటే రాసేస్తాను. మీకు నచ్చుద్దా లేదా తర్వాత. మ్యూజిక్ చేయమన్నట్టు చేసేస్తా. మీకు నచ్చుద్దా లేదా తర్వాత. కానీ నాకు రాదేమో, నేను ఫెయిల్ అవుతానేమో ఆ భయం అయితే లేదు. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. స్పీడ్ తగ్గిపోయింది బాగా. 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్ళేవాడిని 10కి వచ్చేసాను. ఆచితూచి అడుగేయడం అనమాట. జాగ్రత్తగా వెళ్దాం. ఫెయిల్ అవ్వకూడదు. అమ్మో! మనకి ఇంత వచ్చేసింది ఇప్పుడు 'గుండెజారి గల్లంతా' ఇంతో. నెక్స్ట్ మనం వచ్చింది. బ్లాక్ బస్టర్ రైటర్‌ని అయిపోయాను. రెమ్యునరేషన్ అసలు కని విని ఎరుగనంత వచ్చేసింది. మార్కెట్‌లో మామూలుగా లేదు. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఏమైంది? ఏమీ చేయలే. చెప్తున్నా. తర్వాత ఈ వచ్చినవన్నీ డిస్టర్బ్ అయిపోయి చాలా రీజన్స్ ఉన్నాయి. నా తరపు నుంచి ఏంటంటే దూకుడు పోయింది. పోయి కొంచెం నిదానంగా చేద్దాం అన్న దాంట్లో ఓకే ఇది కూడా మంచిగా జరిగిందేమో నాకు తెలీదు. నేను అనేది ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని వచ్చినది వచ్చినట్టు తీసుకొని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయడం అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వెళ్తుంది బండి అంతే. అదే సింపుల్గా వెళ్తున్నాం. అంటే వెన్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందిలే, వెన్ టైమ్ ఈజ్ గుడ్ ఎవ్రీ కిక్ ఈజ్ ఎ గోల్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ. నేను ఇందులో మాత్రం ఇది నేను యాక్చువల్గా జాతకాలను అయితే అస్సలు నమ్మను. క్వశ్చనే లేదు. రాళ్ళు రప్పల్ని నమ్మను. హోమాలని యోగాలు నమ్మను. నేను దేవుణ్ణి నమ్మే తీరు నాది వేరే ఉంది అంతే. శాస్త్రోక్తంగా ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, నేను ఆ టర్మ్స్ దేవుడితో పెట్టుకోదలుచుకోవాలి. నాకు దేవుడు ఆల్రెడీ చాలా ఇచ్చాడు. మనస్ఫూర్తిగా చెప్తా. ఈ నిమిషాన్ని ఆయన నన్ను పట్టించుకోపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను దేవుడి గురించి ఆలోచిస్తే ఇంత ఆలోచిస్తా. నాకు దేవుడితో ఏదైనా టర్మ్ ఉందంటే ఒకటి ఉంది, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం తప్ప నాకెందుకు ఇది ఇవ్వలేదు, ఎందుకు ఇది చేయలేదని పొరపాటును కూడా నేను దేవుడిని అడగను. నో మ్యాటర్ వాట్ ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే ఎక్కడ నేను మీకు తెలియదు ఏంటి, ఆ ఊరి నుంచి ఇక్కడ దగ్గర రావడానికి టాలెంట్లు లేవా అక్కడ? ఎంతమంది లేరు అసలు, ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి అక్కడ. సంపత్ కుమార్ గారి గురించి చెప్తున్నా. కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు వచ్చి ఆంధ్ర జాలరీ డాన్స్ నేర్చుకుని వెళ్ళారు. ఆయన ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోవాలిగా కదా అన్న. ఇది నాకు అర్థం కాని టాపిక్. చాలా మంది ఏమంటారంటే ఆయన ప్రయత్నం చేయలేదు, ఆయనకి ఇది లేదు, లేకపోతే ఏంటి అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు. అరే ఇవన్నీ ఆలోచిస్తేనే అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాదు చెప్తున్నా. విజయనగరంలో ప్రభాకర్ రమేశ్వర్ అని ఒక టీచర్, పర్చూర్ బ్రదర్స్ మన రఘుబాబు పరిషత్ స్క్రూట్నీకి వెళ్ళి ఆ స్క్రూట్నీలో అతన్ని చూసి నాకు హైదరాబాద్ వచ్చి చెప్పారు, ఏం వాయిస్ అయ్యా ఒక వాయిస్ అని చెప్పి. మా చిన్నప్పుడు మేము అతని నాటకాలు చూసేవాళ్ళం. మనం జగ్గయ్య వాయిస్ గొప్పగా చెప్పుకుంటాం కదా, జగ్గయ్య గారి వాయిస్, దానికి ఒక 100 ఇంతలు గొప్ప వాయిస్. ఒక 100 ఇంతలు అక్కడే ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన పేరుని పరిషత్తులు చేస్తున్నారు, చేస్తున్నారు. గొప్ప అందగాడు, గొప్ప నటుడు, గొప్ప వాయిస్. మరి ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అవ్వలేక వచ్చేసాడు వెనక్కి. అంటే అదే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నేను ఎన్నో ఉంటాయి. దానిలో మీరు ఇలాగ ఒక ఒడ్డుకు రాగలగడం అన్నది మాత్రం ఇట్స్ కేవలం డెస్టినీ అంతే. అందుకే నేను ఏది సీరియస్గా తీసుకున్నా. ఒకటి ఏంటంటే దేవుడిని నేను ఎందుకు పట్టించుకోనంటే దేవుడు నన్ను చాలా పట్టించుకున్నాడు కాబట్టి. ఇంకా పోయి నేను ఇస్తున్న వాళ్ళని అడిగితే మాత్రం కాలిపోద్ది నాకైతే. నేను ఎవరికైనా నేను ఇచ్చేటప్పుడు అంటే ఇది గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, కష్టం తెలిసిన మనిషిగా నేను ఒక మనిషితో జీతం మాట్లాడుకుంటే ఆ జీతం కన్నా చాలా ఎక్కువ డబ్బులు ఆ మనిషికి వెళ్తాయి. పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే కేవలం డబ్బుకే ఒక సుఖాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. మనిషి ఫస్ట్ సుఖంగా ఉంటే బ్రెయిన్ ప్రశాంతంగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఫస్ట్ వాడి కష్టాలతో నా పని లేదు, వాడు సుఖంగా ఉండాలి. ఒక దెబ్బతో నీకున్న అప్పులు తోటకూర ఏమైనా తీరిపోతాయండి చెప్పు, నేను క్లియర్ చేస్తా. తర్వాత మాత్రం నువ్వు ఫోకస్ పెట్టి నువ్వేమనుకుంటున్నావు సాధించు. సాధించకపోతే అది నీ కర్మ. నేనేం ఇన్వెస్ట్ చేయట్లేదు నీ మీద, చెయ్యి. అలాగ చేసి అసలు విమానం అంటే తెలియని వాళ్ళకి ఫారెన్ ట్రిప్లు వేయించాను. గొప్పల కోసం చెప్పట్లా. ఎందుకంటే నాకు ఆశీర్వాద్ అన్న వ్యక్తి ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఆయనతో పాటు పెట్టి నా ఫోటోలు తీయించి స్టూడియోలో నా తరపున అతను వెళ్ళి ఏమంటే మా వాడు యాక్టింగ్ చేస్తాడని, నాకేమీ రాదన్నా అలా చెప్పి ఎందుకు చేశాడు అతను వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని.
అదే డాల్డ్రమ్స్లో పోనీ నేను సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా ఉండి నన్ను ఏదో రారా అని ఏదో ఫ్రెండ్లీకి పిలిచి కాదే, పరిచయం కూడా మాకు తక్కువ అన్న. మిరకిల్స్ డూ హ్యాపెన్. మిరకల్స్ డూ హ్యాపెన్. ఎందుకు మంజులా నాయుడు గారికి టాలెంట్ దొరక నన్ను ఎందుకు పెట్టుకున్నారు? అంత మాట అన్న తర్వాత ఏమంటే ఆ సీన్లో ఇదేదో బాగాలేదన్నాం వేరు, అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారండి ఎక్కడైనా, అసఖ్యంగా మాట్లాడడం తప్పది, ఎంత తప్పది. నా తప్పే చెప్తున్నా. ఇవాళ ప్రేక్షకులకి నా మీద చెడు అభిప్రాయం కలిగే విషయాలు చెప్పక్కర్లేదు. మేడం గారితో పక్కన కూర్చున్నాను, మేడం నాకు రాసే ఛాన్స్ ఇవ్వండి అంటే సరే ఒక ట్రై అన్నారు, రాసి ఇలా చెప్పొచ్చు. యాక్చువల్ బాగుంటుంది, ఇది వినే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఏంటి అమృతం అనుకున్నాం, మంచి రైటర్ అనుకున్నాం, వీడు ఇంత నేరో మైండెడా, ఇంత సిల్లీ ఫెలోనా. ఇప్పుడు తప్పులు ఒప్పేసుకుంటున్నా, అయిపోయింది. ఇప్పుడు బాగున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇటువంటి మైండ్ సెట్తో సినిమా రంగంలో అన్నా నోరు పారేసుకుని మొత్తం డిజాస్టర్కి వెళ్ళిపోయిన మనుషులను కళ్ళారా చూసా. అవును, కేవలం నోటితూల. నువ్వు కేవలం నోడు. ఏంటి ఆడు పెద్ద, ఆడు పుట్టాడు కాబట్టి వీడు ఇలా ఉన్నాడు, మనకన్నానా ఆ హీరో ఏంటరా నాకన్నా బాగుంటాడు, ఎందుకు ఇవన్నీ? అదే నోటిదోలు మాటలు. ఎవరైనా నా క్లాస్మేట్స్ కూడా కొంతమంది అప్పుడప్పుడు ఊరికే క్లాస్మేట్స్ అని కాదు, ఊర్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకళ్ళని కాదు కొంతమందికి అది పోకింగ్ ఉంటుంది. మనం ఏం చేసినా ఇంకోటి అడుగుతారు. ఈ రోజు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినా, అమెరికాకి అయ్యో ఏం లాభం, ఇక్కడ విజయనగరంలో అవి చూపించా అంటాడు. అంటే అరే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. ఎక్కడైనా పాపం అన్నీ ఉన్నాయి కానీ అది ఏదో ఏదో ఒక లేనిది ఒకటి ఏదో. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే బాగుందిరా, అందరూ బాగుంది అంటున్నారు, నీ యాక్టింగ్ అది మెచ్చుకుంటున్నారు, నాకు బాగానే ఉంటుంది. కానీ ఏంటో అక్కడే ఉండిపోయావు నువ్వు. ఏం కారు వాడుతున్నావు నువ్వు అంటే సియాజ్ అనుకుంటాను రా. సియాజా? అది కూడా కొన్ని 10 ఏళ్ళకి అదే కారా? ఓకే చూడు, ఈ టాలెంట్కి పాడి బెంజ్లో తిరగాలి అంటే ఒకవైపు వాడు పొగుడుతున్నట్టే నువ్వేదో తక్కువ, నీకన్నా నువ్వేదో సాధించలేకపోయావు, నువ్వు ఇది ఏమి దొరకపోతే బాగా లావ్ అయిపోయారు ఈ మధ్య. నిజమే కావచ్చు, నేను తప్పట్లా. కానీ ఒక మంచి విషయం, కోర్టు గురించి సపోజ్ నేను అడిగాను, కోర్టు సినిమా రిలీజ్ అయింది చూసావా, అడిగితే నన్ను పొగుడుతాడు. మనం వాడు చూడలేదు అంటాడు అనుకుంటాను నేను, అది ఎక్స్పెక్ట్ చేస్తా. లేదా ఇంకా చూడలేదురా అంటే చూడరా, ఇది నేను ప్రిపేర్ చేసి ఎందుకు 5 రోజులు అయింది ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదని ఫోన్ చేసి అప్పటికి గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉంటే వాడికి అలా కోర్టు చూశాను ఫస్ట్ డే వెళ్ళిపోయాము. నా కూతురు ఉంది, ఫ్రెండ్స్ వీళ్ళందరూ బలవంతం పెట్టారు, నాకు ఆ రోజు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇక తప్పదు కదా అని వెళ్ళిపోయాను. అక్కడ నేను అడుగుతున్న కాంటెక్స్ట్లో నా గురించి ఏమని చెప్తాడు, ఎలా ఉంది సినిమా, బాగుందా, చాలా బాగా శివాజీ ఇరగదీశాడు, సుబ్లాక్ సుధాకర్ గారు అదిరిపోయారు, సాయి కుమార్ గారు బా ఏం యాక్టింగ్, నా పేరు రాదు. నేను ఎరా నా సీన్లు నచ్చలేదా నీకు అంట, బాగుందిరా బాగా చేసావు, కానీ చెప్తాను మరి నువ్వు తప్పుగా తీసుకోకు, బాగా లావ్ అయిపోయావురా, కరెక్ట్ కాదు అది చూడు అంటే. రే లావ్ అయ్యాను కరెక్టే, హెల్త్ కోసం నువ్వు ఆలోచించి చెప్తే అది ఓకే, నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి సార్, నా రీజన్స్ నాకు ఉన్నాయి పక్కన పెట్టు. ఆ రోజుకి నేను లావ్ అవటంలో ఏమైనా మైనస్ అయిందా అంటే లేదులే, ఫ్రెండ్స్ కాబట్టి చెప్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే అన్న, మనం కొంతమంది గోల్గా పెట్టుకుంటాం ఊరి నుంచి వచ్చినప్పుడు, అమ్మ నాన్నకి నచ్చాలి, మన బంధువులకి నచ్చాలి, మన ఫ్రెండ్స్కి నచ్చాలి, నన్ను కాదని వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్స్కి నచ్చాలి, ఏవో కొన్ని ఉంటాయి. అది టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాయి. స్వీట్ నథింగ్స్ ఉంటాయి. స్వీట్ నథింగ్స్. ఇక్కడన్నా నన్ను ప్రేమించేవాడు, నన్ను పిచ్చగా ఆరాధించేవాడు, వాడు నా తండ్రి కాదు, తమ్ముడు కాదు, భార్య కాదు, ప్రియుడు కాదు, స్నేహితుడు కాదు, ఏం కాదు, ఎవరన్నా వాళ్ళు నేనెవరిని అసలు వాళ్ళకి ఎందుకు అంత ఇష్టపడాలి? నేను ఓపెన్గా అడుగుతున్నా. కరెక్ట్ సక్సెస్ వచ్చింది ఇప్పుడు అంటున్నారు, మీ ముందు పెరిగినోడిని వాట్ ఎవర్, నా సక్సెస్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, అది నా అచీవ్మెంట్ కింద ఎందుకు అనుకోవాలి? ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్, ఈ టైంలో ఇక్కడ ఉన్నాను అంతే. అలాగే నేను ఎంజాయ్ చేయట్లేదా నా సక్సెస్ని, నా టాలెంట్ ఏం లేదంటున్నానా? కాదు, ఉంది, నాకు ఉంది. కానీ నన్ను అడుగుతుంటారు ఇదే, బాగుంది కానీ నువ్వు ఎక్కడో ఉండాలి, ఎక్కడ ఎందుకు అని అడిగితే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తాను తెలుసా? అరే ఏం చెప్తా, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్లో ఉన్న వాళ్ళు కాదు, అంటే అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా టాలెంటెడ్ కాదు, అందరూ కాదు, కొందరు టాలెంటెడే, కొంతమంది నాకన్నా అసలు ఏమీ రాని వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అలాగే నాకన్నా హైలీ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ పీపుల్ ఈరోజు కృష్ణనగర్లో ఓ పూట భోజనం లేక సఫర్ అవుతున్నారు. ఆఫర్ పక్కన పెట్టు,
ఆపర్చునిటీ పక్కన పెట్టు, అవును. భోజనం గడవట్లే ఆడికి, ఇంట్లో ఇవ్వట్లే డబ్బులు, లేకపోతే లేవు, వాడికి ఆపర్చునిటీ లేదు. పలానా సినిమాలో నేను హీరోని అవుదామని ట్రైన్ దిగినోడు వాడు జూనియర్ ఆర్టిస్ట్గా రావాలి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఎవరు? పుట్టకుతోనే వాళ్ళు నేను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళ. ఫారెన్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఒక స్టేజ్లో ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఉత్సాహం చచ్చిపోయే విధంగా కొన్ని మాటలు పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి. ముందు ఆకలి చంపేస్తుంది మనిషిని. అవును. తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా డిపార్ట్మెంట్లో ఉంటారు. అవును. వాళ్ళు వీళ్ళు పిలిచే తీరు చూడాలి. వాళ్ళకు నమస్కారం, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకి ఇంకో నమస్కారం. ఆడవాళ్ళ విషయం పక్కన పెట్టు, మగాలేదు ఆడలేదు, రా ఏంటని ఒక నీచమైన ఒక హేయమైన వ్యక్తిని కూడా అలా పిలవం మనం. మహా పాపాలు చేసి రెడ్ హ్యాండెడ్ దొరికినోడు కూడా రావా అంటాం, లేదా అంటాం. అందులో ఒక ఆ పిలుపులో ఏదో ఒకటి ఉంటుంది. షార్ట్కి పిలవండి అంటే వీళ్ళు పిలుస్తారన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎందుకు వాడికి అంత ఈ మెడ్రాస్ ఏమైనా చూసారా వీళ్ళు? ఆ లైఫ్ స్టైల్ ఏమైనా చూసారా? ఆ నరకాలు ఏమైనా తెలుసా వీళ్ళకి? మరి వీళ్ళకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా? కింద స్థాయిలో ఉన్న వాడిని అడ్రస్ చేసే తీరు చూస్తే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి అన్నం తింటున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఒక డైలాగ్ కోసం అడుగుదాం, కొంచెం ముందు రోజులో నిల్చుందాం అని అడుగుదాం. ఎక్కడ అడిగితే ఇది కూడా పోద్దని అలా కంటిన్యూ అవుతున్న మేధావులు చూస్తుంటాను నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదని వీళ్ళు అడిగితే ఏం చెప్తాను నేను వాళ్ళకి? అసలు నేను ఇక్కడే ఎందుకున్నాను నాకు తెలియట్లేదు రా స్వామి. నువ్వు ఏదో గొప్పగా అనుకుంటున్నావు. ఈరోజు నీ పిల్లలు ఎవడైతే నా క్లాస్మేటో లేకపోతే ఫ్రెండో కాలేజ్ మేటో ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇగ్నోర్ చేసి, అది నా మీద ప్రేమ లేకపోవడం కావచ్చు, జెలస్ కూడా కావచ్చు, ఏం తప్పే ఉంది. ఆ కారణాలతో ఉన్నోళ్ళు వాళ్ళకున్న నరకం ఏంటో తెలుసా? నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు. నా న్యూస్ చూడరు, నా టాపిక్ ఎత్తరు, ఆడ వేస్ట్ ఫెలో ఏదో ఒకటి అనేస్తారు, అయిపోయింది. వాడి పిల్లలు వచ్చి, నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా, ఒకసారి చూపించమని అడిగితే అడిగి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. అది సక్సెస్ అంటే. నా ఈగో అది, నా ప్రైడ్ అది. అరే నీ బ్లడ్ అడుగుతుందిరా నన్ను చూడాలని, నీ పిల్లలు అడుగుతున్నారు, తప్పించుకోలేడు కదా. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. పోయింది పాపం. ఎందుకు? ఈడు మనోడే, ఈడు మనతోటోడే అని లోకుగా తీసుకోవటం ఒకటి మంచిదే. ఫ్రెండ్స్ అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళు నన్ను రాగానే అమృతం గారు, హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉంటుంది? నాకు వెనక్కి తిప్పుతంతా అసహ్యంలో గేసలేదు, చంపేస్తా నన్ను పట్టుకొని. అది ఇంకా నరకం అప్పుడు. కానీ నేనేమంటానంటే, ఇంత జరిగిన తర్వాత డక్కా ముక్కిలు తినుకునో ఏదో చేసి, యాక్చువల్గా అది లేదు, దేవుడి దేవుళ్ళ అంత సజావుగా వెళ్తుంది ఇప్పటిదాకా. నేనేమంటున్నానంటే, ఒక్క మాట బాగుందిరా చూసాను, అప్రిషియేటివ్గా ఒక్క మాట, ప్రేమగా వద్దు, అభినందన, గుర్తింపు, అభినందన కూడా వద్దు, చూశాను రా అంటే చాలు. చూశానన్న విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా. అంత అల్ప సంతోషం నేను. ఆ ఒక్క మాట నేను అడిగితే తప్ప చూశానని చెప్పకుండా, చూశానని చెప్పిన తర్వాత అందరిని పొగుడుతూ నన్ను పొగడకుండా, ఏదైనా ఒక సినిమా పోస్టర్ పెడతా ఇలా యాక్ట్ చేస్తున్నాను, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. ఎంటైర్ టీమ్ నీకు తెలుసా? ఎవరో తెలుసు నీకు? సైకలాజికల్ అబ్జర్వేషన్ ఇది. కలిపేయాలి అందరినీ, అందరితో నన్ను కలిపేయాలి అక్కడ. అంతే. అంటే యూ అండ్ యువర్ టీమ్. ఏంట్రా టీము అంటే ఇదేదో పెద్ద చాలా అందరినీ మెచ్చుకుంటే. కానీ ఇవన్నీ వండర్ఫుల్ టాపిక్స్. ఇవన్నీ ఇవి చిన్న చిన్న నాలాంటి అల్ప సంతోషాలకి న్యూయెన్సెస్ ఇవన్నీ ఎంత బాగుంటాయో. అంటే నువ్వు ఇందాక చెప్పిన దానికి కూడా ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, ఆల్ ది వైజ్ మే నాట్ ప్రాస్పర్ అండ్ ఆల్ ది ప్రాస్పర్డ్ నీడ్ నాట్ బి వైజ్ అని. హౌ ట్రూ, హౌ ట్రూ. సో కొంతమందికి అదృష్టం వరిస్తుంది, కొంతమందికి అదృష్టం వరించదు. నాగభూషణం గారు అంత పెద్ద యాక్టరు, నాగభూషణం గారిలాగే చేసేవాడు సిహెచ్ కృష్ణమూర్తి గారు. సిహెచ్ కృష్ణమూర్తి గారు కూడా ఆ మురారి ఆ నాటకాలన్నిటికీ చాలా గొప్ప ఫేమస్ యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో. చాలా పెద్ద యాక్టర్ స్టేజ్ మీద. బట్ అతనికి ఎప్పుడు డ్యూ క్యారెక్టర్ రాలా కృష్ణమూర్తి గారికి. ఆయన అలాగే పాపం జస్ట్ అలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.